ఓం నమః శివాయ. ఓం శ్రీ సోమేశ్వరాయ నమః. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాని కాలంతో పాటు ప్రవహించే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏ పరిస్థితులనైనా మనం చిరునవ్వుతో జయించవచ్చు. ప్రశాంతమైన మనస్సుతో ఈ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ, మన ఛానల్ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దినం మనం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన 4వ రాశి కర్కాటక రాశివారి జీవన ప్రయాణం గురించి ముచ్చటించుకుందాం. 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు కాలచక్రంలో గ్రహాల గమనం కర్కాటక రాశివారికి ఎలాంటి వాస్తవిక మార్పులను తీసుకురాబోతోందో చాలా నెమ్మదిగా, విపులంగా తెలుసుకుందాం. ఎవరినీ భయపెట్టే మాటలు ఇక్కడ ఉండవు. కేవలం మీ జీవితానికి పనికొచ్చే వాస్తవాలు మాత్రమే ఉంటాయి. కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ పరమశివుని శిరస్సుపై కొలువై ఉన్న చంద్రభగవానుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే కర్కాటక రాశివారి మనస్సు నీరులాంటిది, ఎంతో స్వచ్ఛమైనది. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయేది. ఈ వారం చంద్రుని అనుగ్రహం వల్ల మీ ఆలోచనల్లో ఒక అద్భుతమైన స్థిరత్వం రాబోతోంది. ఉరుకులు పరుగులు పెడుతూ అద్భుతాలు సాధించేస్తారని నేను చెప్పను. కాని ఒక ప్రశాంతమైన నదిలా మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే ఈ వారం మీరు చేసే పనిలో ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఆఫీసులో మీ బాధ్యతలను మీరు ఒక తపస్సులా చేస్తారు. తోటి ఉద్యోగులకు మీరు ఒక ఆత్మీయ సలహాదారుగా మారతారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు దారి చూపేలా ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర వేదికల ద్వారా జాబ్ అప్డేట్స్ లాంటివి పంచుకుంటూ సమాజానికి మేలు చెయ్యాలనే మీ నిస్వార్థ ఆలోచనలు ఈ వారం గొప్ప సత్ఫలితాలను ఇస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న సాయం మీ వృత్తి జీవితంలో మీకు అదృష్టంగా మారుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు మనసులో ఎలాంటి భయం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. ఆ నిజాయితీ మీకో దారి చూపుతుంది. సృష్టిలో గొప్ప కళాకారులందరికీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. మీలోని ఆ సృజనాత్మకతకు, వ్యాపార దక్షతకు ఈ వారం ఒక గొప్ప పరీక్ష, అలాగే గొప్ప అవకాశం. మీరు ఏదైనా కొత్త వ్యాపారం చెయ్యాలనుకున్నా, లేదా నలుగురికి ఉపయోగపడే బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ను ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో పంచుకోవాలనుకున్నా, మీలో ఒక స్పష్టత వస్తుంది. ఇక మీ క్రియేటివ్ ఆలోచనల గురించి చెప్పాలంటే, మన ప్రాచీన ధర్మాన్ని, ఇతిహాసాలైన మహాభారతంలాంటి గొప్ప కథలను భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ వారం దైవబలం తోడవుతుంది. అద్భుతమైన సినిమాటిక్ విజువల్స్తో హై క్వాలిటీ 4K, 8K ఫార్మాట్లో మీరు సృష్టించే ఎపిసోడ్స్, వాటికి మీరు అందించే స్వచ్ఛమైన తెలుగు వాయిస్ ఓవర్ ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వాస్తవానికి వ్యాపారమన్నా, కళ అన్నా రాత్రికి రాత్రే కోట్లు తెచ్చిపెట్టవు. కాని మీరు వేస్తున్న ఈ బలమైన పునాది రాబోయే రోజుల్లో మీకు ఒక స్థిరమైన కీర్తిని, లాభాలను ఖచ్చితంగా ఇస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్న ఇంట్లోనే కొలువై ఉంటుంది. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతో మెరుగ్గా, నిలకడగా ఉంటుంది. ధనమనేది మన జీవన అవసరాలను తీర్చే ఒక సాధనం మాత్రమే అన్న వాస్తవాన్ని మీరు గ్రహిస్తారు. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా కేవలం కుటుంబ అవసరాలకు, మీ సృజనాత్మక పనులకు మాత్రమే డబ్బును సద్వినియోగం చేస్తారు. గతంలో ఎవరికైనా ఆత్మీయతతో మీరు చేసిన ఆర్థిక సాయం ఈ వారం అనుకోకుండా తిరిగి మీ చేతికి చేరి మీకు ఎంతో ఊరటను ఇస్తుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వాస్తవికంగా ఆలోచించి ఒక చిన్నపాటి పొదుపును ప్రారంభించడానికి ఇది సరైన సమయం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కర్కాటక రాశివారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి
తమ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. దయచేసి ఈ వారం అలా చెయ్యకండి. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి ఎంతో అవసరం. ఉదయం నిద్రలేవగానే ప్రశాంతమైన మనస్సుతో దినచర్యను మొదలుపెట్టండి. శరీరంలో జీవక్రియలు బాగుండడానికి మితంగా బ్లాక్ కాఫీ తీసుకోవడం, అలాగే రక్తం శుద్ధవడానికి ప్రకృతి ప్రసాదించిన క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లాంటివి మీ ఆహారంలో తప్పక చేర్చుకోండి. ఈ చిన్నపాటి వాస్తవికమైన ఆరోగ్య చిట్కాలను మీరు పాటించడమే కాకుండా తెలుగులో అందమైన వీడియోల ద్వారా తోటివారికి పంచుకుంటే అది కూడా ఒక గొప్ప సామాజిక సేవే అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం కాసేపు ప్రశాంతంగా నడవడం మీ మానసిక ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తుంది. కుటుంబం. కర్కాటక రాశివారికి ఈ పదం ఒక దేవాలయం లాంటిది. ఈ వారం మీ ఇంట్లో ఎంతో ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష. జీవితస్వామితో మీకున్న బంధం మరింత అర్థవంతంగా, ఒకరి మనసు ఒకరు తెలుసుకునేలా మారుతుంది. పిల్లలతో కాసేపు ఆడుకోవడం వల్ల మీలో ఉన్న చిన్న పిల్లాడు నిద్రలేస్తాడు. మీ మాటల ద్వారా లేదా మీరు చదివిన, రాసిన అద్భుతమైన మోటివేషనల్ కోట్స్ ద్వారా మీ స్నేహితులకు, నిరాశలో ఉన్నవారికి మీరు గొప్ప స్ఫూర్తిని ఇస్తారు. మీ సకారాత్మక దృక్పథం చూసి ఎంతోమంది మీ వైపు ఆకర్షితులవుతారు. కాలప్రవాహంలో ఈ వారం రోజులు ఎలా గడవబోతున్నాయో ఒక్కసారి గమనిద్దాం. సోమవారం, మంగళవారాలు మార్చి 2, 3 మీ మనస్సు చాలా చురుకుగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఒక స్పష్టమైన అడుగు ముందుకు వేస్తారు. బుధ, గురువారాలు మార్చి 4, 5 మీలోని కళాత్మకతకు, సృజనాత్మక పనులకు, ఆర్థిక లావాదేవీలకు ఎంతో అనుకూలమైన రోజులు. ఇక శుక్రవారం ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇష్టపడతారు. శని, ఆదివారాలు మార్చి 7, 8 పూర్తిగా బయటి ప్రపంచాన్ని పక్కన పెట్టి మీకు అత్యంత ఇష్టమైన వారితో, మీ కుటుంబంతో గడుపుతూ విశ్రాంతి తీసుకుంటారు. రాబోయే వారానికి మనస్సును సిద్ధం చేసుకుంటారు. చివరిగా ఒక చిన్న మాట ఆత్మీయులారా, గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే చూపుతాయి, నడవాల్సింది మనమే. జ్యోతిష్యమనేది భయపెట్టే శాస్త్రం కాదు, బ్రతుకును సరిదిద్దే శాస్త్రం. ఈ వారం మరింత మానసిక ప్రశాంతత కోసం సోమవారం నాడు పరమశివుని మనస్ఫూర్తిగా ఇంట్లోనే ధ్యానించండి. వీలైతే పక్షులకు గుప్పెడు గింజలు, గుక్కెడు నీళ్లు మీ ఇంటి బాల్కనీలో లేదా మిద్దెమీద పెట్టండి. ఈ స్వచ్ఛమైన మూగజీవాల సేవ మీ జీవితంలో అద్భుతమైన కాంతిని నింపుతుంది. మనస్సును పవిత్రంగా ఉంచుకోండి. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు మరింత ప్రశాంతతను ఇస్తుంది. ఇదండి కర్కాటక రాశివారి మార్చి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉన్న వాస్తవిక వారఫలాల జీవన ప్రయాణం. మీ మనస్సులోని మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. నా ఈ మాటలు మీకు చేరువయ్యాయని, మీ మనస్సుకు ప్రశాంతతను ఇచ్చాయని భావిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. కర్కాటక రాశివారైన మీ ఆత్మీయులకు ఈ వీడియోను షేర్ చేసి వారిలో కూడా కాస్త భరోసాను నింపండి. మన ఛానల్లో సాగే ఈ ఆధ్యాత్మిక, సకారాత్మక ప్రయాణంలో మీరు భాగస్వాములు కావడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.